వరంగల్ నగరంలోని చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. 5 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేపడతామన్నారు. చెరువు కట్టలను ట్యాంక్ బండ్ తరహాలో డెవలప్ చేస్తామన్నారు. ఆహ్లాదకరంగా ఉండేలా చెరువు చుట్టూ మొక్కలు నాటిస్తామన్నారు. వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి. చెరువులు శుభ్రంగా ఉంటేనే పరిసరాలు శుభ్రంగా ఉంటాయని తెలిపారు. ప్రత్యేక చొరవతో చెరువుల దగ్గర మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఇదే సందర్భంలో వింటేజ్ కార్ నడిపి అలరించారు మంత్రి సురేఖ. రెండిటికి కూడా 22 కోట్లు ఇక్కడ, 3 కోట్లు అక్కడ కూడా మంజూరు అవ్వడం జరిగింది. ఇదంతా కూడా క్లీనింగ్ మరియు డీషిల్టింగ్ ఇదంతా చేసి దాంట్లో వ్యర్థాలన్నిటిని కూడా తొలగించి దాన్ని నీట్గా చేసి మరి ప్రజలకు చుట్టూ కూడా ఒక ట్యాంక్ బండ్ టైపులో అక్కడ ఉర్సు దగ్గర కూడా ఆల్రెడీ మేయర్ గారు ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ టైప్లో చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ 2 చెరువులకు కూడా మేము కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వీలైనంత త్వరలో ఆ పనులు పూర్తి చేసి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఇప్పుడు దీని మీద నుంచి ఇటు గాలి వచ్చింది అనుకోండి, వీళ్ళందరికీ కూడా ఆ గాలి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా రాకుండా అవి నీట్గా ఉంటే వాళ్ళ చుట్టూ పరిసరాలు కూడా నీట్గా ఉంటాయి, వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు, పెళ్లిళ్ళు అవి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా పనులు మేము శాంక్షన్ చేసి ఉన్నాము. ఇంకా ఫౌండేషన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. చాలా వర్క్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. ప్రతి డివిజన్లో కూడా చాలా పనులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మాకు ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ పోయినా ఈ పని ఆ పని అని అడిగేటువంటి అవసరం లేకుండా మేమే ముందుగా వాళ్ళ దగ్గర నుంచి ఆ లిస్ట్ తెప్పించుకొని కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి మేము అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం.